నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ చేపట్టారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి అని పిలుపునిచ్చారు। అలాగే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని, అదే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమంది తల్లిదండ్రులకి 15,000 చొప్పున ఇస్తానని హామీ ఇచ్చున్నారు। రైతుకి ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తారు। అదేవిధంగా మహిళలకు ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది। ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డలకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం ఉంది। అదేవిధంగా ప్రతి ఆర్టీసీ బస్సులోని మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారని హామీ ఇచ్చినారు। ఈ విషయాలన్నింటినీ ఈరోజు గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి మేము వివరించడం జరిగినది। గ్రామంలోని ప్రతి ఒక్కరూ అపురూప స్పందన వస్తుంది। మేము ఈసారి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ గారికి సైకిల్ గుర్తుగా మీద ఓటేసి అతని అసెంబ్లీకి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు। ఈ 5 ఏళ్లలో అరాచకం రాజ్యం వెళుతున్నది। ఈ అరాచక శక్తుల్ని ఇంటికి పంపించడానికి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని గ్రామంలోని 50 మంది వేచి చూస్తున్నారు।